విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత వారం రోజుల్లో రెండు ముఖ్యమైన న్యూస్ రిపోర్ట్స్ని ఎకానమీకి సంబంధించి మీలో చాలామంది చదివే ఉంటారు. ఒకటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ సందర్భంగా అసలు సర్ప్లస్ ఎలా జనరేట్ అవుతుంది, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే బ్యాలెన్స్ షీట్ మాట ఏమిటి, అసెట్స్ అంటే ఏమిటి, లయబిలిటీస్ అంటే ఏమిటి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా సంపాదిస్తుంది, దానికి ఉన్నటువంటి ఖర్చు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే రెండవ వార్త మీరు చూసే ఉంటారు, నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ గణనీయంగా తగ్గిపోయాయి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఈ సందర్భంగా అసలు గ్రాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అంటే ఏమిటి, నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అంటే ఏమిటి, అలాగే దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటి ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు బ్యాలెన్స్ షీట్ని గమనిస్తే అసెట్స్ అంటే ఏమిటి, లయబిలిటీస్ అంటే ఏమిటి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానో చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఎవర్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ కేంద్ర ప్రభుత్వానికి చేసింది అని చెప్పి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంవత్సరంలో సంపాదన ఉందనుకోండి, మిగులు ఉందనుకోండి, సర్ప్లస్ ఉందనుకోండి, కేంద్రానికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది? కేంద్రానికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రమోట్ చేసింది కాబట్టి. దీన్ని సర్ప్లస్ అని ఎందుకంటారు, డివిడెండ్ అని ఎందుకన్నారు? ఎన్టీపీసీ ఒకవేళ సంవత్సరం గడిచిన తర్వాత డివిడెండ్ అంటే లాభాలు వచ్చినప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తే దాన్ని డివిడెండ్ అంటాం, సర్ప్లస్ అనం. రెండింటికి తేడా ఏమిటంటే ఎన్టీపీసీ అనేది కమర్షియల్ ఆర్గనైజేషన్, అందుకే అది డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు, అందుకే దీన్ని సర్ప్లస్ అంటారు. రెండు కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకే వెళతాయి. అసలు విషయానికి వద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ 2,10,874 కోట్లు అనుకుంటాను. ఫిగర్లు మనకంత పర్ఫెక్ట్గా అవసరం లేదు. దాదాపుగా 2,11,000 కోట్ల సర్ప్లస్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా 1,76,000 కోట్లు దాటలేదు. అయితే ఈ సందర్భంగా అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు మీకు అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది, అంటే అసెట్స్ ఏమిటి, లయబిలిటీస్ ఏమిటి, ఎలా సంపాదిస్తుంది, ఖర్చులు ఏమిటి, తర్వాత దానికి మిగిలినటువంటి డబ్బుల్లో ఏదైనా సరే రిజర్వ్స్కి కొంత ఇవ్వాల్సి ఉంటుందా అనేటువంటి విషయాల్ని మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్సెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసెట్స్, లయబిలిటీస్. చాలాసార్లు నేను మీకు చెప్పాను, బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్స్ అంటే వాళ్ళు ఇచ్చే లోన్స్ ద్వారానే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అసెట్ అంటే ఏమిటి, దాని మీద ఎంతో కొంత ఆదాయం వస్తే అది అసెట్ అవుతుంది. మీకు పొలం ఉందనుకోండి, ఎంతో కొంత సంవత్సరానికి ఆదాయం వస్తుంది. ఇల్లు ఉందనుకోండి, ఎంతో కొంత అద్దె వస్తుంది. ఇవన్నీ అసెట్స్. అలాగే బ్యాంక్స్లో వాళ్ళు ఇచ్చే లోన్స్ అసెట్స్, ఎందుకంటే లోన్స్ ఇచ్చినప్పుడు ఈఎంఐల ద్వారా ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థమైంది కదా. తర్వాత మనం డిపాజిట్ చేసామనుకోండి బ్యాంకులో, అది లయబిలిటీ అన్నమాట. ఎందుకంటే మనం బ్యాంకులో డబ్బు వేయగానే వాళ్ళకి మీటర్ స్టార్ట్ అయిపోతుంది, మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసామనుకోండి, మనకి వాళ్ళు నెలవారీ 7%, 6% ఇంట్రెస్ట్ పే చేయాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, లోన్స్ ఇచ్చేసి లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు. మీకు ఇంతకుముందు చెప్పాను, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేటువంటిది బ్యాంకింగ్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ పారామీటర్. యావరేజ్గా వాళ్ళకి లోన్స్ మీద ఎంత % ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, డిపాజిట్స్ మీద ఎంత % ఇంట్రెస్ట్ కడుతున్నారు, వీటి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. బ్యాంకులు ప్రాఫిటబుల్గా పనిచేయడానికి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కనీసం 3% ఉండాలి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఒకటి, రెండోది కాసా రేషియో అనేది ఒకటి. ఈ రెండు కూడా బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. సరే, బ్యాంకుల్ని కాసేపు పక్కన పెట్టి ఆర్బీఐకి వద్దాం. ఆర్బీఐకి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్, లయబిలిటీస్. ఇక్కడ చూడండి, లయబిలిటీస్
కరెన్సీ ప్రింట్ చేసి సర్క్యులేట్ చేశారనుకోండి, అది లయబిలిటీ. అలాగే డిపాజిట్స్ ఆఫ్ బ్యాంక్స్ క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటైన్ చేయటం కోసం అది ఎంతో ఉంటుంది కదా, 4% అటు ఇటుగా క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటైన్ చేయడానికి కోసం క్యాష్ రూపంలో ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ ఉంచాలి కదా, అది డిపాజిట్స్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. తర్వాత అలాగే ఇంకా బ్యాంక్స్ ఏవైనా సరే ఆర్బీఐతో డిపాజిట్ చేస్తే అవన్నీ ఆర్బీఐకి లయబిలిటీస్ అనమాట. డిపాజిట్లు ఎప్పుడు కూడా లయబిలిటీసే. అలాగే డిపాజిట్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ డిపాజిట్ చేస్తే అవి లయబిలిటీసే. అలాగే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఉదాహరణకి నాబార్డ్, నాప్ఫిడ్ లాంటివి డిపాజిట్ చేశాయనుకోండి, అవి కూడా లయబిలిటీసే. ఇక అసెట్స్ ఏమిటి, ఇక్కడ చూడండి, నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. చాలా ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉన్నాయి కదా, అంటే ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, ట్రెజరీ బాండ్స్లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రిలీజ్ చేసేటువంటి ట్రెజరీ బాండ్స్లో మన ఆర్బీఐ కూడా మిగతా దేశాల్లాగే ఇన్వెస్ట్ చేస్తుంది కదా, వడ్డీ వస్తుంది కదా, అందుకే ఎసెట్ అనమాట. గోల్డ్ అప్రిషియేట్ అవుతూ పెరుగుతుంది కదా రేటు, అది కూడా ఎసెట్. రూపీ సెక్యూరిటీస్. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అడ్వాన్సెస్ ఇస్తారు కదా, అవి కూడా ఎసెట్స్ కిందకు వస్తాయి. అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బ్యాంక్స్కి ఇచ్చేటువంటివి. సో ఇవన్నీ కూడా అసెట్స్ కింద వస్తాయి. అసెట్స్ ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంటుందన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. సరే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఖర్చు ఏమిటి? ముందు ఖర్చు చెప్తాను. నోట్లు ప్రింట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, సో నోట్లు ప్రింట్ చేయటానికి కొంత ఖర్చు అవుతుంది. తర్వాత రెండోది రివర్స్ రెపో, అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అంటే అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒకవేళ బ్యాంకులు తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గర రాత్రిపూట మిగిలిపోయిన డబ్బుల్ని దాచుకుంటే అప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఖర్చే కదా మరి. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇవి నార్మల్గా వాటి అకౌంట్స్ని ఆర్బీఐ ద్వారా ఆపరేట్ చేస్తాయి. అయితే ఆర్బీఐ ఆపరేట్ చేయదు కదా, ఏదో ఒక బ్యాంక్కి అథరైజేషన్ ఇస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అథరైజేషన్ ఇస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేసినందుకు గాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ వాళ్ళకు కొంత కమిషన్ ఇస్తుంది. ఇట్లా రకరకాల వ్యవహారాల్లో ఎక్స్పెండిచర్ పోతుంది. తర్వాత ఎలా డబ్బులు వస్తాయి? రెపో ఆపరేషన్స్. కాల్ మనీ అంటే మీకు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి కదా, షార్ట్ టర్మ్ బారోయింగ్స్లో రెపో భాగమే కదా. ఈ బ్యాంక్స్ వచ్చేసి వాళ్ళకి డబ్బులు ఒక రోజుకు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటారు, అప్పుడు డబ్బులు వస్తాయి కదా, అది ఇన్కమ్. అలాగే యూఎస్ ట్రెషరీ బిల్స్లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, వాటి మీద ఈల్డ్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. తర్వాత కమిషన్స్, ఫారిన్ కరెన్సీ మార్కెట్ ఇంటర్వెన్షన్స్. సో మీకు ఈ డాలర్స్ అమ్మటం, కొనటం ఇలాంటివి చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డబ్బులు మిగులుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇంటర్వెన్షన్ చేసినప్పుడు కమిషన్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కొనటం, అమ్మటం. ఈ ప్రాసెస్లో కూడా వీళ్ళు బాండ్స్ హోల్డ్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది. ఇట్లా రకరకాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ వస్తుంది. సో ఒక పక్కేమో ఇన్కమ్, ఒక పక్కేమో ఎక్స్పెండిచర్. వాళ్ళకు వచ్చేటువంటి ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్లో నుంచి వాళ్ళు ఫండ్స్కి ఇవ్వాలన్నమాట. ఉదాహరణకి కాంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. కాంటింజెన్సీ ఫండ్ ఎంత మెయింటైన్ చేయాలి? 5.5% to 6.5% ఆఫ్ అసెట్స్. 5.5% to 6.5% ఆఫ్ అసెట్స్ అనమాట. సో 5.5% ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, 6.5% ఇప్పుడు గుడ్ టైమ్స్లో అనమాట. ఇప్పుడు 6.5%ని మెయింటైన్ చేస్తున్నారు. 6.5% ఆఫ్ అసెట్స్. ఇదంతా కూడా బిమల్ జలాన్ కమిటీ 4-5 సంవత్సరాల క్రితం మీరు ఇలాంటి రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వీళ్ళు కాంటింజెంటీ ఫండ్
5.5% to 6.5% ఆఫ్ అసెట్స్. అలాగే ఇంకోటి ఉంటుంది, గోల్డ్ అండ్ కరెన్సీ రీవాల్యుయేషన్ రిజర్వ్ అని ఉంటుంది. సో ఇలాంటి రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయాలి. అవసరమైతే ఇలా సంపాదించినటువంటి డబ్బుల్లో కొత్త భాగాన్ని వాటిల్లోకి ఇచ్చేయాలి. అంటే ఆ రిజర్వ్స్ మెయింటైన్ చేయడానికి ఎంతైతే అవసరం ఉంటుందో అంత అందులో వేసేయాలి. ఆ తర్వాత మిగిలేదంతా కూడా సర్ప్లస్. ఈ మధ్య వార్తల్లోకి వచ్చినటువంటి 2,10,874 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2,10,874 కోట్ల రూపాయల సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఇలా ఆదాయం వస్తుంది, ఇలా ఖర్చు అయిపోతుంది, ఇలా వచ్చేటువంటి ఎర్నింగ్స్, ఇలా పోయేటువంటి ఎక్స్పెండిచర్, ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎంతైతే మిగులుతుందో అందులో కాంటింజెన్సీ ఫండ్కి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బెమ్మల్ జలాన్ కమిటీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో గోల్డ్ అండ్ కరెన్సీ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఒకటి, కాంటింజెన్సీ ఫండ్ ఒకటి, వాటిని కావలసినంత మెయింటైన్ చేస్తూ ఇక ఎన్ని డబ్బులైతే మిగులుతాయో ఆ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అర్థమైంది కదా? సో 2,10,000 కోట్ల 2,10,874 కోట్లు. ఇంతకుముందు హయ్యెస్ట్ చూడండి, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,76,000 కోట్లు, అదే హయ్యెస్ట్. ఇప్పుడు దాన్ని కూడా దాటేసిందనమాట. సరే, అసలు ఇంత సర్ప్లస్ ఎలా జనరేట్ అయింది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సర్ప్లస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రమోట్ చేసింది కాబట్టి. దీన్ని డివిడెండ్ అనకూడదు, సర్ప్లస్ అనాలి, ఎందుకంటే ఆర్బీఐ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నమాట. తర్వాతి ప్రశ్నలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్సెస్ ఏమిటనేది చెప్తాను. సరే, ఇప్పుడు ఇంత లాభం రావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రధాన కారణాలు ఏమిటి? ఒకటి ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఫారిన్ కరెన్సీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్స్ ప్రామినెంట్గా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో దాదాపుగా 2/3 ఆఫ్ ద అసెట్స్ ఫారిన్ కరెన్సీ హోల్డింగ్స్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే అదర్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగిపోయాయి. మీ అందరికీ తెలుసు, కోవిడ్ టైంలో వాళ్ళు విపరీతంగా డబ్బు ప్రింట్ చేసుకున్నారు. డబ్బు ప్రింట్ చేసుకొని విపరీతంగా సర్క్యులేషన్లోకి పెట్టారు 2020-21 ఆ టైంలో. దాని మూలంగా ఏం జరిగింది? దాని మూలంగా ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది యూరోపియన్ కంట్రీస్లో, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కని విని ఎరుగని ఇన్ఫ్లేషన్కి వెళ్ళింది. మన దేశం లాంటి దేశంలో 7%, 6% ఇన్ఫ్లేషన్ నార్మల్గా అనిపిస్తుంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్లో 6%, 7%, 8% చాలా ఎక్కువ. అంత ఇన్ఫ్లేషన్కి వెళ్ళింది. అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ కేవలం 2%. అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. కానీ కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు కోవిడ్ టైంలో విపరీతంగా డబ్బులు ప్రింట్ చేయటం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చింది. చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ రావడంతో 2022 ఆ ప్రాంతంలో ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ బాగా పెంచేశారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటప్పటికీ, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అంటే ఏమిటి? బాండ్స్ యొక్క ఈల్డ్స్ కూడా పెరిగిపోతాయి కదా. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ గణనీయంగా పెంచడంతో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బాండ్స్ అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హోల్డ్ చేసిందో వాటి మీద విపరీతమైనటువంటి ఈల్డ్ వచ్చింది, అంటే డబ్బులు ఆదాయం వచ్చిందనమాట. అది ఒక కారణం. రెండోది ఏంటంటే మన దేశంలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉండటం వల్ల ఇక్కడ కూడా బాండ్స్ ఏదైతే ఆర్బీఐ హోల్డ్ చేసిన బాండ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఆర్బీఐ చెప్పలేదు. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఇక మూడో కారణం ఏంటంటే ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో చాలా ఇంటర్వెన్షన్స్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో చేసిన ఇంటర్వెన్షన్స్ ఒక కారణం కావచ్చు.
అలాగే ఎక్స్పెండిచర్ పార్ట్ చూస్తే ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాంకులు తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గర డబ్బులు దాచుకున్నప్పుడు ఆర్బీఐ పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ద్వారా కూడా తక్కువ ఖర్చు అయి ఉండొచ్చు ఆర్బీఐకి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత సర్ప్లస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన దేశం ఆర్బీఐకి సంబంధించినటువంటి ఫారిన్ కరెన్సీ అసెట్స్ డాలర్స్ బిల్స్ రూపంలో ఉండటం, అంటే డాలర్ అసెట్స్ రూపంలో ఉండటం, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం, వీటి మూలంగా బోల్డ్ అంత సర్ప్లస్ జనరేట్ అయింది అని చెప్పొచ్చు. మిగతా కారణాలు కూడా ఉన్నాయనుకోండి. తర్వాత ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తుందో అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్సెస్ ఏమున్నాయి మీ అందరికీ తెలుసు. మనం రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ విషయానికి వస్తే, అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ కాకుండా రెవెన్యూ రిసిప్ట్స్ విషయానికి వస్తే, ఒకటి ట్యాక్స్ రిసిప్ట్స్, రెండోది నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్. అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది, నేను దాంట్లోకి వెళ్ళటం లేదు. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంటుంది అది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కింద వస్తుంది. రెవెన్యూ రిసిప్ట్స్లో రెండు రకాలు, ఒకటి ట్యాక్స్ రిసిప్ట్స్, రెండోది నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ విషయానికి వస్తే ప్రముఖంగా మీరు చూస్తే ఒకటి సర్ప్లస్ ఆర్బీఐ నుంచి వచ్చేది ఒకటి. ఈ సంవత్సరం చూడండి ఇక్కడ సర్ప్లస్ ఆర్బీఐ నుంచి, అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి డివిడెండ్స్, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డివిడెండ్స్, ఇదంతా కలిపి బడ్జెట్లో 1,02,000 కోట్ల రూపాయలు అనుకున్నారు 2024-25 బడ్జెట్లో. అయితే మన సర్ప్లస్ ట్రాన్స్ఫర్ 2,10,000 కోట్ల రూపాయలు దాటింది. అంటే ఒక పెద్ద బొనాన్జా అని చెప్పచ్చు మీకు. సరే, ఇప్పుడు నేను నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాను కేంద్ర ప్రభుత్వానికి. ఒకటేంటంటే సర్ప్లస్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండోది డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మూడోది డివిడెండ్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఉదాహరణకి నాబార్డ్ డివిడెండ్ డిక్లేర్ చేసిందనుకోండి, నాబ్ఫిడ్ డివిడెండ్ డిక్లేర్ చేసిందనుకోండి, సిడ్బీ డివిడెండ్ డిక్లేర్ చేసిందనుకోండి, ఎగ్జిమ్ బ్యాంక్ డివిడెండ్ డిక్లేర్ చేసిందనుకోండి. ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. తర్వాత డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ డిక్లేర్ చేసే డివిడెండ్స్. ఇదేమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్పాను నేను, ఇక్కడేమో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేసే డివిడెండ్స్, అలాగే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ లాంటివి డిక్లేర్ చేసేటువంటి డివిడెండ్స్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్టీపీసీలో ఒక 5% స్టేక్ అమ్మారనుకోండి, దాన్ని ఏమంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, లేకపోతే డైవెస్ట్మెంట్ అంటాం. అలా వచ్చిన డబ్బులు అవి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఒకవేళ లాభాలు వస్తే డివిడెండ్స్ డిక్లేర్ చేశారనుకోండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అర్థమైంది కదా. తర్వాత అదర్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే స్పెక్ట్రమ్ ఆప్షన్ జరిగిందనుకోండి, స్పెక్ట్రమ్ ఆప్షన్, అలాగే ఆప్షన్ ఆఫ్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్సెస్ అన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, తర్వాత ప్రశ్న, గ్రాస్ ఎఫ్డిఐ ఫ్లోస్, నెట్ ఎఫ్డిఐ ఫ్లోస్. అసలు వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే నెట్ ఎఫ్డిఐ ఫ్లోస్ మీరు ఇక్కడ చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా తక్కువకు వెళ్ళిపోయాయి. $10.5 బిలియన్, కేవలం $10.5 బిలియన్. ఈ మధ్యకాలంలో దాదాపుగా 20, 30, 40 అలా ఉండేవి, అవి 10కి వచ్చేసాయి అన్నమాట. దీని గురించి కొన్ని ఎకనమిస్ట్ కొంతమంది నుంచి రకరకాలుగా అంటే ఇదేం జరుగుతుంది అనేటువంటి విశ్లేషణలు మొదలయ్యాయన్నమాట. నేను వాటిలోకి వెళ్ళటం లేదు. యాజ్ ఏ స్టూడెంట్ మీకు అసలు ఎఫ్డిఐకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఆస్పెక్ట్స్ చెప్తాను. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇతర దేశం నుంచి డబ్బులు వచ్చి మన దేశంలో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయటం. అంటే ఇక్కడున్నటువంటి
ఏదైతే మ్యాన్ పవర్ ఉందో, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఇండస్ట్రీని వాళ్ళ డబ్బులు పెట్టి ఇక్కడ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తే, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో లాభాలు వస్తే పట్టుకుపోతారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉండిపోతుంది, కావాలంటే అమ్మేసుకుని వెళ్ళిపోవచ్చు తర్వాత. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉదయం పూట ఇన్వెస్ట్ చేయటం, సాయంకాలం పూట తీసుకెళ్ళిపోవటం, అదంతా చాలా వలటైల్గా ఉంటుందన్నమాట. అది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ సంవత్సరం దాదాపుగా $71 బిలియన్ వచ్చింది. 2023-24 $71 బిలియన్. అంతకుముందు సంవత్సరం కూడా అంతే, $71 బిలియన్. కాకపోతే ఆ ముందు సంవత్సరానికి వెళితే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి వెళితే దాదాపు $83 బిలియన్ వెళ్ళింది. అంటే మీకు 2021-22తో పోలిస్తే తగ్గిందని చెప్పాలి. గత 2 సంవత్సరాల్లో అది ఒక 15% అట్లా తగ్గింది. సో 83-82 నుంచి 71 దాకా వచ్చింది. ఈ 71తో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉందన్నమాట. ఇది గ్రాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది బాగా తగ్గిపోయింది అని చెప్పి వార్త వచ్చింది. అసలు గ్రాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి మధ్య తేడా ఏమిటి? గ్రాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఏ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే వస్తున్నాయో వాటిల్లో నుంచి కొన్ని కాంపోనెంట్స్ తీసేయాలి. ఒకటేంటంటే మన దేశం వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు కదా. మన టాటా గ్రూప్ ఉందనుకోండి, యూరప్లో ఇన్వెస్ట్ చేసిందనుకోండి, దాన్ని ఏమంటామంటే ఫారిన్ అవుట్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫారిన్ అవుట్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ అలాంటి దాదాపు $16 బిలియన్ ఉంది. అది న్యాచురల్ కదా, మన దేశంలో ఉన్న కంపెనీలు కూడా ఇతర దేశాలు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాయి కదా. సో అవుట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మైనస్ చేయాలి నెట్ చేయటం కోసం. గ్రాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో నుంచి నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావటానికి మనం కొన్ని కాంపోనెంట్స్ని మైనస్ చేయాలి. ఒకటేంటంటే అవుట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫారిన్ కంపెనీల వాళ్ళు ఇక్కడ వాళ్ళు కంపెనీని పెట్టారు, లేకపోతే అసలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? వాళ్ళు వచ్చేసి స్ట్రెయిట్ అవే ఒక కొత్త కంపెనీని ఇక్కడ పెట్టచ్చు వాళ్ళ డబ్బులు పెట్టి. దాన్ని ఏమంటాం? గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. తర్వాత ఇక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటే దాన్ని కొనేయచ్చు వాళ్ళు, అది బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఉద్యోగాలు ఏం క్రియేట్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళు కొనేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు పోయేటప్పటికి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అవ్వచ్చు, అది వేరే సంగతి. కొత్త కంపెనీ పెడితే గ్రీన్ ఫీల్డ్, ఉన్నటువంటి దాన్ని కొనేస్తే బ్రౌన్ ఫీల్డ్. అంతేకాకుండా ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, అందులో ఒక 5% 10% షేర్ వాళ్ళు కొన్నారనుకోండి, అది కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే. అలాగే స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే. సరే, ఇదంతా కూడా గ్రాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన దేశం నుంచి తరలిపోయేది కూడా చూడాలి కదా. ఒకటి మీకు ఇంతకుముందే చెప్పాను, అదేమిటి? మన అవుట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని మనం తీసేయాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఒక 2% 3%, ఉదాహరణకి టయోటా ఉందనుకోండి, ఇక్కడున్న దాంట్లో కొంత పర్సంటేజ్ని అమ్మేసుకుని డబ్బులు పొట్టుకుపోయారనుకోండి, అది మైనస్ చేయాలి కదా. అంటే కొంత డిజిన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళ షేర్ హోల్డింగ్, టయోటా షేర్ హోల్డింగ్ 80% ఉందనుకోండి, ఒక 10% అమ్మేసుకొని 70% ఉంచుకొని తీసుకుపోయారనుకోండి, డబ్బులు డాలర్లు పట్టుకుపోయారనుకోండి, అది మైనస్ చేయాలి. అంతేకాకుండా స్టార్టప్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని బయటికి వచ్చేసి ఆ స్టార్టప్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు పట్టేసుకుపోయారనుకోండి, అది మైనస్ చేయాలి కదా. అంతేకాకుండా డివిడెండ్స్ ఇస్తారు, ఇక్కడ ప్రాఫిట్స్ వస్తాయి ఫారిన్ కంపెనీస్కి, డివిడెండ్స్ ఇస్తే అక్కడ షేర్ హోల్డర్స్కి వెళ్తాయి షేర్ హోల్డింగ్ని బట్టి. నార్మల్గా ఏం చేస్తారంటే దాన్ని ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా ఆ డివిడెండ్ పట్టుకుపోయారనుకోండి, అది కూడా మైనస్ చేయాలి కదా. ఇవన్నీ మైనస్ చేసేటప్పటికి కేవలం $10 బిలియన్ మాత్రమే నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పి
ఇది అంత మంచి పరిణామం కాదు అని చెప్పి ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. సరే, దీని గురించి ఇంకా డెప్త్కి నేను వెళ్ళటం లేదు. సో మీకు అసలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా వస్తుంది, తర్వాత గ్రాస్ ఎఫ్డిఐకి నెట్ ఎఫ్డిఐకి మధ్య డిఫరెన్స్ ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రాస్ ఎఫ్డిఐలో నుంచి అవుట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన దేశం వాళ్ళు ఇతర దేశాల్లో చేసేటువంటి అవుట్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ తీసేయాలి. డివిడెండ్ రీపాట్రియేషన్, వాళ్ళు పట్టుకెళ్ళే డబ్బులు తీసేయాలి. ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బులు పట్టుకెళ్తే అవి తీసేయాలి. స్టార్టప్స్లో నుంచి వాళ్ళు మనీని తీసేసుకుని వెళ్ళిపోతే ఆ డబ్బులు తీసేయాలి. అప్పుడు ఇది నెట్ ఎఫ్డిఐ. నెట్ ఎఫ్డిఐ అనేటువంటిది చాలా తక్కువకు వెళ్ళింది అని చెప్పి విశ్లేషకులు ఈ మధ్య చెప్తున్నారు. సరే, ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ గురు శుక్రవారాల్లో అంటే రేపు ఎల్లుండి మనం ఎకానమీ బేసిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎకానమీలో నేను ఇప్పుడు చెప్పినటువంటి కొంచెం హై ఎండ్ ఆస్పెక్ట్స్ ఇవాళ నేను 2 ముఖ్యమైన విషయాల గురించి చెప్పాను. అసెట్స్, లయబిలిటీస్, ఆర్బీఐకి సంబంధించి, బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి కాసా వర్డ్ యూజ్ చేశాను, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ యూజ్ చేశాను, అసెట్స్, లయబిలిటీస్, అలాగే అవుట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ ఏమిటి, ఇవన్నీ అర్థం కావాలంటే మీకు ఎకానమీ బేసిక్స్ కూడా తెలియాలి కదా. సో ఎకానమీ బేసిక్స్ని ప్రతి గురు శుక్రవారాల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ 4 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక రేపు ఎల్లుండి మాడ్యూల్ నెంబర్ 5 and 6 ప్రొడ్యూస్ చేయబడతాయి. అలా గురు శుక్రవారాల్లో కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూడండి. అవి బేసిక్స్ నుంచి మీరు నేర్చుకుంటే ఇలాంటి హై ఎండ్ మాడ్యూల్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. సరే, ఈరోజు మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. సరే, గురువారం నాడు ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్ నెంబర్ 5తో కలుద్దాం. నమస్తే.